వచ్చి మెత్తగా ఉడికిన ఊదలలో చిక్కని పాలు పోసి సన్నని మంటపై ఉంచి గరిటెతో బాగా కలిపి పాయసం కాస్త చిక్కబడగానే స్టవ్ ఆఫ్ చేసి ఆపాలి. తరిగిన బెల్లం తురుమును వేసి కరిగేదాకా కలపాలి. స్టవ్ ఆపితే పాలు విరగవని వంటల చిట్కా వాడాలి. గుమగుమలాడే నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ అందులో వేయించాలి. బాదం జీడిపప్పుతో పాటు గుమ్మడి పప్పును కలపాలి. దోరగా వేగిన పప్పులన్నీ పాయసంలోకి చేర్చాలి. యాలకుల పొడి చల్లి చిటికెడు పచ్చ కర్పూరం అద్ది